బీజేపీ వాళ్ళు గతంలో ఎప్పుడు జైలు పరిస్థితుల్లో చూసి ఉండకపోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈరోజు నుంచి ఆయన 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఇక్కడే రిమాండ్ ఖైదీగా ఉండబోతున్నారు. అయితే ఈ మధ్యలో ఇద్దరు కూడా అటు అల్లు అర్జున్ అడ్వకేట్స్ కానీ లేదంటే ఇటు ప్రభుత్వం తరఫున పోలీసు తరఫున అడ్వకేట్ కానీ ఈ కొన్ని వేసుకునే వెసులుబాటు ఉంటుంది. అల్లు అర్జున్ సంబంధించి బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ కోర్టు ఏ మేరకు అంగీకరిస్తుంది అనేది ఒక ప్రశ్న అయితే ప్రభుత్వం తరఫున పోలీసుల తరఫున అడ్వకేట్లు ఖచ్చితంగా దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్లు వేస్తారు. కస్టడీ పిటిషన్ సంబంధించి ఎన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు అదే అయితే దీనికి సంబంధించి ఏ విధమైన ప్రాసిక్యూషన్ ఉంటుంది, తర్వాత ఏ విధమైన పోలీసులు ఎంక్వైరీ ఉంటుంది అన్న దానిపైన కూడా చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ కస్టడీ పిటిషన్ వేసుకొని కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతిస్తుందా లేదన్నది కూడా ఒక చర్చ అయితే ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల ఈ సోమవారం తర్వాత అంటే రేపు ఎమర్జెన్సీ పిటిషన్ కూడా స్వీకరించేందుకు ఈ కేసులో ఎమర్జెన్సీ పిటిషన్ స్వీకరించేందుకు న్యాయమూర్తులు అనుమతిస్తారా లేదంటే సోమవారం రోజు దీనికి సంబంధించిన పిటిషన్ అవకాశం ఉంటుంది అనేది మాత్రం మనకు కాసేపట్లో తెలియబడుతుంది. ఇక మరోవైపు హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ అల్లు అర్జున్ అడ్వకేట్ వేసిన క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయనే దానిపైన కూడా ఆసక్తికరమైన చర్చ అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతూ ఉంది. సుభాన్ చిన్నారెడ్డి ఎమర్జెన్సీ పిటిషన్ లో ఏదైతే మృతురాలి భర్త సంధ్యా థియేటర్ వద్ద మృతి చెందిన మృతురాలి భర్త కూడా వ్యాఖ్యలు చేశాడు. ఇందులో అల్లు అర్జున్ తప్పలేదు, నా కొడుకు సినిమా చూడాలంటేనే నేను థియేటర్ కి ఫ్యామిలీతో వెళ్ళాను, సో అల్లు అర్జున్ మిస్టేక్ లేదు, నేను కేసు వెనక్కి తీసుకుంటానని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇది ఎమర్జెన్సీ పిటిషన్ లో ఈ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు మెసేజ్ చేసే విషయంలో అంటే ఈయన లిఖితపూర్వకంగా ఎవరైతే రేవంత్ భర్త ఎవరైతే భాస్కర్ ఉన్నారో అతను లిఖితపూర్వకంగా ఏమైనా కేసు విత్డ్రా చేసుకునేందుకు పోలీస్ స్టేషన్లు ఇస్తే దానిపైన పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, కేవలం ఆయన ఒక్కిచ్చే పిటిషన్ అంటే ఈ కేసు నమోదై ఉందా లేదంటే పోలీసులు స్వచ్ఛందంగా కేసు నమోదు చేసుకుని ఈ విషయంలో విచారణ జరిపిస్తున్నారు అన్నది కూడా ఒక చర్చ ఉంటుంది. ఎందుకంటే పిటిషన్ ఎవరైతే బాధితులు బాధితున్న కంప్లైంట్ మేరకు వేసిన కేసులు కొన్ని ఉంటాయి. తర్వాత సొంతంగా అక్కడ ఉన్న పరిణామాలను చూసి ఎవరు ముందుకు రాకపోవడం ద్వారా ప్రాథమికంగా ఒక విచారణ జరిపించి పోలీసులు స్వయంగా ఎఫ్ఐఆర్ రూపొందించడం లేదంటే వారి యొక్క కేసులు నమోదు చేసినట్లయితే పోలీసులు దాన్ని విత్డ్రా చేసుకుంటారు. బాధితులు ఒక్కడే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుంటే ఈ కేసు ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది, కోర్టు దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఏ విధంగా స్పందిస్తుంది అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా చర్చలు కూడా జైలు వద్దకు రాకంటే ముందే, ఎందుకంటే నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించి కంటే కొన్ని నిమిషాల ముందే రేవంత్ భర్త ఎవరైతే ఉన్నారో ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. తాను తన కుమారుడు కోరుకుంటేనే ఆయన తమ కుమారుడు ఇష్టపూర్వకంగానే తను సినిమా చూద్దామంటేనే ప్రీమియర్ షో చూసేందుకు సంధ్యా థియేటర్ వద్దకు మేము చేరుకున్నాం. కానీ ఇందులో అల్లు అర్జున్ ప్రమేయం ఏమీ లేదు. అల్లు అర్జున్ వెళ్ళిన తర్వాత చాలాసేపటికి సినిమా థియేటర్ వద్దకు చేరుకున్నారు.